యూట్యూబ్లో మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామంలో శుభములు తెలుపుకుంటున్నాను. ఈరోజు మనం ధ్యానించుకోబోయే అంశము శ్రమకాల ధ్యానంలోని 5వ భాగమైన ఇత్తడి సర్పం దేవుని జ్ఞానము. ఇందులో 3వ భాగమైన ఇత్తడి సర్పం గురించి మనం ధ్యానించుకుందాం. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 8వ వచనంలో ఈ విధంగా చెప్పబడింది. యెహోవా, నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము. అప్పుడు కరవబడిన ప్రతివాడును దానివైపు చూసి బ్రతుకునని మోషేకు సెలవిచ్చెను. ఇత్తడి సర్పం గురించిన మరికొన్ని విషయాలను పరిశీలన చేద్దాం. ఇత్తడి సర్పం మాత్రమే ఇశ్రాయేళ్లకు రక్షణ ఇవ్వగలదు. ఇత్తడి సర్పాన్ని చూచిన వారు రక్షింపబడ్డారు. కానీ కొంతమంది శరీరం అంతా మంటలు మండే బాధతో ఉంటున్నారు. కానీ ఇత్తడి సర్పం వైపు, యేసు వైపు చూడమంటే చూడటం లేదు. అదేమంటే, పాము కరిస్తే ఆ కరిచిన చోట రాసుకోవడానికి ఏదైనా మందు ఇవ్వాలి, కానీ ఇత్తడి సర్పాన్ని చూడడం ఏమిటి? వెరితనం. కానీ మేమంతా వెర్రోళం అనుకుంటున్నారా అని అనేకులు ప్రశ్నిస్తున్నారు. నిజమే, పాము కరిస్తే ఏదైనా మందు ఇవ్వాలి, కానీ ఇత్తడి సర్పాన్ని నిదానంగా చూడడం అనేది దానిని నమ్మని వారికి అది వెరితనమే. కానీ దేవుడు చెప్పిన ఆ మందు వాడే విధానాన్ని నమ్మిన వారికి అది దేవుని శక్తిగా మారి వారిని ఆ సర్పపు కాటు నుంచి అద్భుతంగా రక్షించింది. కారణం, శిలువపై మనిషి కుమారుడు వేలడం అనేది మానవ విధానం కాదు, అది దేవుని విధానం. దేవుని ఆలోచన అనగా శిలువ విధానం దేవుని జ్ఞానమై ఉన్నది. 1 కొరింథీయులు 1వ అధ్యాయం 18వ వచనంలో ఈ విధంగా ఉంది. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని, రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో ఈ విధంగా ఉంది. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. నమ్ము ప్రతివానికి ఏలయనగా మొదట యూదునికి గ్రీకు దేశస్థునికి కూడా రక్షణ కలుగ చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. అపోస్తల కార్యము 4వ అధ్యాయం 12వ వచనంలో ఈ విధంగా ఉంది. మరి ఎవని వలనూ రక్షణ కలగదు, ఈ నామమునే మనం రక్షణ పొందవలను గాని ఆకాశం కింద మనుషులలో ఈ రక్షణ సంకల్పం యొక్క ఏర్పాటు దేవునిదే. ఈనాడు సర్వమానవుల పాప పరిహార్థం దేవుడే ఒక రక్షణ మార్గం ఏర్పాటు చేశారు. ఆ ఒకే ఒక మార్గమే యేసు అనే రక్షణ మార్గం. అపోస్తులైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో ఈ విధంగా ఉంది. క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదైన తన కృపను బట్టియు మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచెను. ఆ క్రీస్తు మరణమును నిరర్ధకం చేసి జీవమును అక్షయతను సువార్త గల వెలుగులోనికి తెచ్చెను. ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూసిన ప్రతివాడు బ్రతికెను అని వ్రాయబడి ఉన్నది. సంఖ్యాకాండము 21వ అధ్యాయం 9వ వచనంలో ఈ విధంగా ఉంది. ఆ ఇత్తడి సర్పాన్ని నిదానించి చూచిన వారికి, అనగా సిలువ వేయబడిన క్రీస్తును విశ్వసించిన వారికి అది రక్షణకరమై ఉన్నది. అనేకులు ఈనాడు యేసు వైపు చూచి రక్షణ పొందుతూ ఉన్నారు, అనగా మారు మనస్సు పొంది బాప్తీసం తీసుకుంటున్నారు. ఈ రక్షణ కొత్త జన్మతో ఆరంభమవుతుంది. ఆ నిదానించి చూసే చూపు విశ్వాసులను మరణం నుంచి సజీవంగా లేపడం, మహిమాస్థితి పొందడం వరకు కొనసాగుతుంది. నిదానించి చూచేవారికి, అనగా విశ్వసించే వారికి సిలువ అంటే దేవుని బలప్రభావాలు. విశ్వసించిన వారు ఆ బలప్రభావాన్ని అనుభవించారు. 2వ కొరింథీయులు 5వ అధ్యాయం 17వ వచనంలో, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్తవాయెను. వారి పాలిట అది దేవుని జ్ఞానం కూడా. క్రీస్తును ఎరగని నమ్మని ప్రపంచ వేదాంతులు, తత్వజ్ఞులు, విద్వాంసులు, జ్ఞానులందరూ రాసిన పుస్తకాలన్నింటిలో కంటే ఎంతో ఎక్కువ దైవజ్ఞానం సువార్త సిలువపై వేలాడు యేసు అని ఒక మాటలో మనకు కనిపిస్తుంది. ఇక 7వదిగా ఆ రక్షణ వెంటనే కలిగినది. ఆ సర్పపు కాటు తిని ఆ ఇత్తడి సర్పాన్ని నిదానించి చూచిన ప్రతివాడు ఏమాత్రం ఆలస్యం లేక వెంటనే బతికెను. ఏమాత్రం ఆలస్యం లేదు. రక్షణ విషయంలో ప్రభువు ఆలస్యం చేయవాడు కాదు. నేడే రక్షణ దినం అని ప్రభువు పిలుస్తున్నారు. పాపాత్మురాలైన స్త్రీ ప్రభువు పాదాల మీద పడిన వెంటనే ఆమె పాపాల నుండి విడుదల కలిగి సమాధానాన్ని పొందింది. లూకా సువార్త 7వ అధ్యాయం 50వ వచనంలో, అందుకాయన నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానవై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పెను. యేసును చేర్చుకున్న వెంటనే జక్కయ్య ఇంటికి ఆ రోజే రక్షణ వచ్చింది. లూకా సువార్త 19వ అధ్యాయం 9వ వచనంలో, అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని చెప్పెను. సిలువపై వేలాడుచున్న యేసుని విశ్వాసంతో చూసి రక్షణ కొరకు వేడుకొన్న దొంగను యేసు వెంటనే రక్షణ భాగ్యాన్ని ప్రసాదించారు. లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వచనంలో, అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులై ఉందువని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను అనెను. 8వ అంశంగా ఆ రక్షణ సంపూర్ణమైనది.
ఇత్తడి సర్పం ద్వారా కలుగుచున్న నివారణ సంపూర్ణమైనది, శాశ్వతమైనది. అదేవిధంగా యేసు మనకు ఇచ్చు రక్షణ సంపూర్ణమైనది, అది శాశ్వతమైనది. సమస్త పాపాలకు యేసుక్రీస్తులో సంపూర్ణ రక్షణ కలదు. అపోస్తులైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 14వ వచనంలో ఈ విధంగా ఉంది: ఒక అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమును సంపూర్ణులుగా చేసి ఉన్నారు. అనేక వందల ఏళ్లుగా యాజకులు ఏటేటా వేల కొద్దీ జంతువులను బలి ఇచ్చారు. దానంతటి ఫలితంగా ఒక పాపం కూడా తీసివేయబడలేదు, ఒక్క మనిషి కూడా పరిపూర్ణుడు కాలేదు. కానీ క్రీస్తు ఒక్క అర్పణ విశ్వాసులందరినీ ఆయనలో శాశ్వతంగా పరిపూర్ణులను చేసింది. ఇది తన ప్రజల కోసం క్రీస్తు చేసిన అర్పణ మరి ఏ లోపము లేకుండా వారికి పూర్తిగా పాప విముక్తి కలిగించింది అని దీని అర్థం. ఆయన చేసిన ఒక్క అర్పణ దేవుని ఎదుట విశ్వాసి లోపం లేని స్థాయికి ఆధారమైంది. దాని మూలంగా అడ్డంకులన్నీ తొలగి లోపం లేని సఖ్యత సమకూడింది. క్రీస్తు పరిపూర్ణంగా వారి పాపాలను తీసివేశారు. ఒక్కటి కూడా వారి లెక్కలో మిగలలేదు. దేవునితో లోపం లేని ఒక సంబంధాన్ని అది వారికి ఇచ్చింది. వారి అంతర్వాణిని ఆయన పరిపూర్ణంగా శుద్ధి చేశారు. ఇప్పుడు కానీ మరెప్పుడైనా కానీ దేవుని సన్నిధిలోనికి వారు ప్రవేశించగలిగేలాగా వారి పరిపూర్ణంగా సిద్ధపరిచారు. భూమిపై విశ్వాసుల్లో తనంతట తాను ఏ లోపము లేక పాపము లేకుండా ఎన్నడూ తప్పు చేయకుండా ఉండే పరిపూర్ణులు ఎవరూ లేరు. క్రీస్తు తనలో విశ్వాసులందరినీ పరిపూర్ణులుగా చేశారు. 9వ అంశంగా ఇత్తడి సర్పం ద్వారా వచ్చు రక్షణ అందరికీ అనుగ్రహించబడినది. దేవుడు ఇత్తడి సర్పం ద్వారా సిద్ధపరిచిన రక్షణ ఇశ్రాయేలు అందరి కొరకైనది. నీవు నమ్మినా నమ్మకపోయినా ప్రపంచంలోని సర్వమానవుల కొరకు యేసు అనే రక్షణ ఏర్పాటు చేయబడినది. అయితే యేసు దేవుని నమ్మువారు మాత్రమే దాన్ని స్వతంత్రించుకొనగలరు. యేసులో నమ్మకం ఉంచిన వారందరికీ ఆయన ముక్తి ప్రదాతే. క్రీస్తును గురించిన రక్షణ సత్యాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని, ఆయన ఇచ్చే పాప విముక్తిని, రక్షణను స్వీకరించాలని దేవుని ఉద్దేశమే ఉన్నది. అపోస్తులైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో ఆయన మనుష్యులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నారు. సమస్తమైన వారలారా నా యుద్ధకు రండి అని చెప్పబడింది. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను అనుంది. ఇటువంటి అద్భుతమైన మరియు ఆశీర్వాదకరంగా ఉన్న ఈ ఇత్తడి సర్పము ఒక రాజు చేత పగలగొట్టబడి చిన్నాభిన్నం చేయబడింది. ఎందుకు? దానికి కారణాలు రేపు ధ్యానం చేద్దాం. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.